అలానే వెంకటేశ్వరరావు బంగారము వెండి ఊహించని విధంగా పరుగు పెడుతుంది, పీక్కి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని భారత్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, భారత్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఇది బంగారం వెండి రేట్లని ఎప్పటికప్పుడు మనకి అంచనా వేసి చెప్తూ ఉంటుంది. ఇది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్తుంది. ఇవాళ బంగారం రేటు అమాంతం పెరిగిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,79,000కు సుమారుగా వెళ్ళిపోయింది. అలాగే వెండి రేటు పెరిగింది. బంగారం రేటు ఇప్పుడు 5.8% పెరిగిపోయింది ఈ రీసెంట్గా. అలాగే గోల్డ్ రేటుతో పాటు వెండి రేటు కూడా 4.10% ప్రకారం పెరిగిపోయింది. ఇప్పుడు కిలో వెండి 4 లక్షలు పైగా పరుగు పెడుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈవెన్ అంతర్జాతీయ నిపుణులు కూడా ఎగ్జాక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు. అందుకే మీరు దాని గురించి మర్చిపోండి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే దానికి అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు. తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామం ఏంటి? అమెరికా షట్డౌన్కి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక అనుమానం. ఆ కారణం చేత అమాంతం పెరిగింది. అమెరికా షట్డౌన్ అనేది ఒకటి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అనుమానం. దీని కారణంగా బంగారం రేటు పెరిగింది. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లని యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. యథాతథంగా ఇది రెండో అంశం అమాంతం పెరగడానికి. ఇక మూడో అంశం ఏంటి? ఇరాన్ మీద అమెరికా యుద్ధం. నాలుగేంటి? రూపాయి దారుణంగా పడిపోయింది, 92 రూపాయలకు పడిపోయింది డాలర్తో పోలిస్తే. పోనీ డాలర్ ఏమన్నా బలపడిందంటే డాలర్ బలపడల. అందుకే మనం బంగారం వెండి విషయంలో అసలు ఊహించని విధంగా అంతర్జాతీయ నిపుణులు కూడా ఎక్కడ అందట్లేదు. డాలర్ వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లో దాని ఇండెక్స్ని కోల్పోయింది, డాలర్ బలహీనపడింది. అంటే రూపీతో పోల్చుంటే కాదు నేను అనేది, టోటల్గా అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా దాని ఇండెక్స్లో అది బలహీనపడింది. డాలర్ బలహీనపడింది, రూపాయి పతనమైంది. ఇరాన్ అమెరికా యుద్ధం, అమెరికా ఫెడ్ అంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నామని చెప్పి ప్రకటించింది. తాజాగా అమెరికా షట్డౌన్లోకి వెళ్ళిపోద్ది, రీసెంట్గా షట్డౌన్ నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ షట్డౌన్లోకి వెళ్ళిపోద్ది అనేటువంటి అనుమానాల క్రమంలో బంగారం అమాంతంగా పెరిగింది. అదేంది, ఈ కారణాలకి దానికి సంబంధం ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇలాంటి పరిణామాల నడుమ ఆయా దేశాలు ఏం చేస్తున్నాయంటే పోటీ పడి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి, ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు. ఎందుకనంటే అమెరికా డాలర్ని ఉంచుకుంటే నష్టపోతాం, అందుకని అమెరికా డాలర్ బలహీనపడుతుంది కాబట్టి దానికి బదులుగా ఆయా దేశాల దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి బంగారాన్ని కొనుగోలు చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. చైనా పోటీ పడుతుంది, రష్యా పోటీ పడుతుంది, అలాగే భారతదేశం పోటీ పడుతుంది. ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు పోటీ పడి బంగారాన్ని ఒక స్థిరమైనటువంటి నమ్మకమైనటువంటి పెట్టుబడిగా భావిస్తూ ఉన్నాయి. అందుకే పోటీ పడి ఆర్బీఐలు కొనుగోలు చేస్తున్నాయి. ఏ దేశానికి ఆ దేశానికి ఆర్బీఐలు ఉంటాయి, రిజర్వ్ బ్యాంకులు. ఈ రిజర్వ్ బ్యాంకు మనకు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంకులు ఉంటాయి. ఈ బంగారాన్ని కొనుగోలు చేయటం, పోటీ పడి కొనుగోలు చేస్తున్నాయి బంగారాన్ని. సో ఈ కారణాల చేత, ప్రధానంగా ఈ 6 కారణాల చేత బంగారం అమాంతం పెరిగిపోతుంది రేటు. అది ఎంత కాగుతుందో కూడా తెలియదు. కొంతమంది 2 లక్షల దాకా వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇదే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా బంగారం పెరిగినా ఆశ్చర్యపోవసలేదు, 2 లక్షల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవసలేదు, వెండి 5 లక్షల వరకు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసలేదు. ఎందుకంటే ట్రంప్ ఏ రోజు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలియదు. ఇరాన్ పైకి దూసుకెళ్తున్నాయి అమెరికా సైన్యం. ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు గ్రీన్లాండ్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇరాన్ ఏం చెప్తుంది? నా జోలికి వస్తే, నా దేశంలోకి అమెరికా దళాలు అడుగుపెట్టిన మరుక్షణమే అణుబాంబు వేసేస్తానంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా సేఫెస్ట్ బంగారం. అందుకే బంగారాన్ని కొనుగోలు చేసుకుని పెట్టుకుంటున్నారు ఆయా దేశాలు, మనుషులు కాదు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి.
ఆ కారణం చేత బంగారం అమాంతం పెరిగిపోతుంది. సో ఇవాళ మార్కెట్లో బంగారం రేట్ ఏంటి అనేది చూద్దాం. ఇవాళ ఏంటి యాజ్ ఆఫ్ నౌ బంగారం పరిస్థితి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇది బంగారం రేటు చూడండి. 24 క్యారెట్ల బంగారం వచ్చేసి ఇవాళ ఒక్కరోజే 1177 రూపాయలు పెరిగింది గ్రాముకి. అలాగే 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 1080 రూపాయలు పెరిగింది. 18 క్యారెట్ల బంగారం వచ్చి 883 రూపాయలు పెరిగింది. సో ఓవరాల్గా చూస్తే మనకి సవర అంటే 8 గ్రాములు అంటే సవర వచ్చేసి ఇవాళ 24 క్యారెట్ల బంగారం 1,43,080 రూపాయలు ఉంది. నిన్న అది 1,33,000 ఉంది. అంటే ఇవాళ సవర్కి 9,416 రూపాయలు పెరిగింది. అంటే 9,500 రూపాయలు పెరిగింది ఒక్క రోజులోనే సవర్కి. అదే తులం లెక్కేసుకుంటే తులం బంగారం ఇవాళ 1,78,850 రూపాయలు ఉంది 24 క్యారెట్లు. అంటే ఒక్క రోజులోనే తులం బంగారం 11,770 రూపాయలు పెరిగింది ఒక్క రోజులో. ఇక 22 క్యారెట్ల బంగారం తులం వచ్చేసి 10,800 పెరిగింది 22 క్యారెట్లు. అదే సవర్ల లెక్క అయితే కనుక 8,640 రూపాయలు పెరిగింది. సో లాస్ట్ వీక్ మొత్తం పెరుగుతూనే ఉంది. లాస్ట్ చూడండి మొత్తం డేట్ వైజ్ తీసుకుంటే ఏ రోజు తగ్గల. గత వారం రోజుల నుంచి జనవరి 20వ తారీఖు నుంచి ఒక్క జనవరి 22వ తారీఖు మాత్రమే 222 రూపాయలు తగ్గింది తప్పితే మిగతా అంతా పెరుగుతూ పోతుంది. హయ్యెస్ట్ పెరిగింది ఇవాళ అత్యధిక ఎక్కువగా పెరిగింది బంగారం రేటు. ఒకేసారి గ్రాము 1177 రూపాయలు పెరిగింది. సో కాబట్టి బంగారం మీరు కొంటారా లేదంటే కొనరా అనేది మీ ఇష్టం, కానీ అంతర్జాతీయంగా మాత్రం దీన్ని అంచనా వేయలేకపోతున్నారు. బంగారం రేటు పెరగడానికి కారణాలు నేను చెప్పాను. ఈ కారణాలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని అంటే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.